డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. 2026 సంవత్సరంలోనైనా సరే కనీసం మీ యొక్క జీవితం కొత్త దిశలో వెళ్ళడం కొరకు యూనివర్స్ మీకు ఇస్తున్న సిగ్నల్ ఈ వీడియో. ఒక 2 to 3 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఎంత కష్టపడుతున్నా చేతిలో డబ్బు నిలవట్లేదు, ఎంత కష్టపడతా ఉన్నా నిజంగా నా లైఫ్లో ఎటువంటి బ్రేక్ త్రూ రాలేదు, చాలా స్టార్ట్ చేస్తున్నాను బట్ మధ్యలోనే ఆపిస్తా ఉన్నా. ఇలాంటి ప్రశ్నలు మీకు ఉంటే గనక ఈ వీడియో మీ కొరకే. ముఖ్యంగా 2026లో మీ యొక్క జీవితం అద్భుతంగా ఉండాలి అనుకుంటే, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే ఏమి హోల్డ్ చేసుకోవాలి, ఏమి రిలీజ్ చేసుకోవాలి, అండ్ వీటికి ఈ ప్రిన్సిపల్స్కి మీరు చేస్తున్న సాధనలకి, మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్కి, టెక్నిక్స్కి ఉన్న కనెక్షన్ ఏంటి, వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడుగా ఉంటుంది అహం బ్రహ్మాస్. నమస్తే. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెన్సీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మరి న్యూ ఇయర్ లోకి వచ్చేసాము. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సేమ్ టు యూ. అయితే చాలా మంది ఏంటంటే ఇప్పుడు 2024, 2025 అయిపోయింది, 2026 వచ్చేసింది, ఇది కూడా అయిపోతుంది. చాలా మంది ఏంటంటే సీరియస్లీ కొన్ని రెజల్యూషన్స్ అనుకోండి, కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు, మేము ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా డెవలప్ అవ్వాలి అని చాలా మంది. కానీ వాటిని కొంతమంది చేరుకోలేరు, కొంతమంది చేరుకుంటారు. సరే, చేరుకున్న వాళ్ళని పక్కన పెడితే మరి ఎవరైతే సీరియస్ గా డెసిషన్స్ తీసుకొని మేము మారాలనుకుంటున్నాం, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకునే వాళ్ళకి మీ చెప్పేటటువంటి ప్రిన్సిపల్స్ కానీ, సజెషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? స్ట్రాంగ్ గా నిలబడాలి అనుకున్న దానిపైన అంటే విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ మాత్ర నమః, ఓం నమః శివాయ. రక్ష రక్ష అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఐ విష్ యూ వెరీ వెరీ ప్రాస్పరిటీ, కరెక్షన్. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా అహం బ్రహ్మాస్మి డిసైపుల్స్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. కమింగ్ టు ద పాయింట్, ఎవ్రీ ఇయర్ చాలామంది రిజల్యూషన్స్ పెట్టుకుంటారు. అదో 10 days 15 days ఆ మోటివేషన్తో కంటిన్యూ చేస్తారు. అక్కడితో కొంతమందికి ఆ ఎనర్జీ మొత్తం లీక్ అయిపోతుంది. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది, పెద్ద చేంజెస్ ఏమి రావు, పెద్దగా ఎందుకు ఫోకస్ పెట్టుకోవాలి, ఏం రిజల్యూషన్స్ పెట్టుకున్నా మనం లాస్ట్ వరకు ఎలాగా హోల్డ్ చేయట్లేదని రియలైజ్ అయ్యి ఏమి పెట్టుకోకుండా లైట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పాయింట్ నెంబర్ 3. థర్డ్ కేటగిరీ, గో విత్ ద ఫ్లో. ఏం జరిగితే అది జరిగింది, చల్తా హై, ఎల్లా ముందుకి అని చెప్పి గో విత్ ద ఫ్లో అని చెప్పి ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. ముఖ్యంగా ఈ వీడియో ఎవరికి అంటే, దేర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్. నేను లైఫ్లో చాలా కష్టపడతా ఉన్నా, అయినా నా చేతిలో డబ్బు నిలవట్లేదు. ఓకే, నేను చాలా కష్టపడతా ఉన్నా, అయినా ఇప్పటికీ నా లైఫ్లో బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ రాలేదు. అంటే పెద్ద విజయాలు, మార్పులు, చేర్పులు ఏమీ రాలేదు. చాలా మొదలు పెడతా ఉన్నా, అయినా మధ్యలోనే ఆపేస్తా ఉన్నా. ఆ మొదలు పెట్టేది ఏదైనా కానివ్వండి, జిమ్కి వెళ్ళాలని, ఆర్ ఎల్స్ జర్నలింగ్ చేయాలని, ఆర్ ఎల్స్ ఎవ్రీడే ప్రేయర్స్ చేయాలని, ఆర్ ఎల్స్ డాన్సింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆర్ ఎల్స్ ఒక వ్యాపారం ఏదో స్టార్ట్ చేస్తూ ఉన్నారు, బట్ అన్నీ మధ్యలోనే ఆగిపోతూ ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి అంటే 2026 ఏ విధంగా వీటికి సొల్యూషన్స్ని మనం తీసుకొని రాబోతా ఉన్నామో అన్నది వీడియో. పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, ట్రై టు అండర్స్టాండ్, ప్రతిరోజు మన సమయాన్ని తినేసే థింగ్స్ కొన్ని ఉంటాయి. మన సమయాన్ని తినేసే థింగ్స్ అంటే వృధా చేసేస్తుంటాం మనమే తెలియకుండా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, పనికిమాలిన టైం స్క్రోలింగ్లో ఎంత టైం ఇన్వెస్ట్ చేసేస్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఒక 2 minutes స్టార్ట్ చేస్తాం, ఆ 2 minutes కాస్త 2 hours అవుతుంది, 3 hours అవుతుంది, స్క్రోల్ చేస్తా వెళ్ళిపోతూ ఉంటాం. క్వాలిటీ ఆఫ్ టైం అక్కడ మనం లూజ్ అయిపోతూ ఉన్నాం. అలాంటి ఏమైనా ఉన్నాయా? తెలియకుండా చాటింగ్ చేస్తూ, టైం చేస్తూ, నెగిటివ్ చాట్స్ చేస్తూ టైంని ఏమైనా వేస్ట్ చేస్తూ ఉన్నామా? ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, అసలు నా టైం ఎటుపోతుంది, నా టైం ఎటు వేస్ట్ అయిపోతా ఉంది, అన్ప్రొడక్టివిటీగా ఎటువైపు వెళ్ళిపోతుంది అనేది మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ, రోజుకు ఒక 1/2 hour మీరు సేవ్ చేయగలిగితే
కొత్త సంవత్సరానికి అదే పెద్ద బీజం. రోజుకి ఒక్క హాఫ్ అన్ అవర్ సేవ్ చేయండి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రెసెంట్ ఆలోచించాలి. మన టైంని ఎటువైపు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం? ఎక్కువ టైం ఓవర్ స్లీపింగ్ చేస్తూ ఉన్నామా? లేజీనెస్తో ఆ నెట్ఫ్లిక్స్ ముందు, ప్రైమ్ ముందు కూర్చొని ఉండిపోతూ ఉన్నామా? లేదా టీవీలో చాలా షోస్ వస్తూ ఉంటాయి, వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు. షోలు చేస్తున్న వాళ్ళు గ్రో అవుతూ ఉన్నారు, షోలు చూస్తున్న వాళ్ళు 10 సంవత్సరాలైనా అదే టీవీ, 50 సంవత్సరాలైనా అదే ఇల్లు. వాళ్ళు ఇల్లు మారుస్తూ ఉన్నారు, టీవీలు మారుస్తూ ఉన్నారు, అన్ని మారుస్తూ ఉన్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? దే ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ టైమ్ టు ఎర్న్ మనీ. దీస్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ మనీ టు ఎంటర్టైన్. డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ. థాట్ ప్రాసెస్, మైండ్ సెట్ తప్పేమీ లేదు, ఎంటర్టైన్ అవ్వచ్చు, కాదనట్లేదు. బట్ మన జీవితంలో ఎంటర్టైన్మెంట్ లేక డబ్బులు ఇచ్చి ఎంటర్టైన్మెంట్ కొనుక్కుంటా ఉన్నాం. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్. సో పాయింట్ నెంబర్ 1, అసలు టైం ఎటు వేస్ట్ అవుతుందని ఒక్కసారి కూర్చొని పేపర్ మీద పెట్టండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఇట్స్ మై అడ్వైస్, ఇట్స్ మై సజెషన్. ఈ వీడియో మీరు నిజంగా వాచ్ చేస్తున్నారంటే మీ అందరికి లైఫ్లో ఏదో ఒక గోల్ ఉంది, కొన్ని ఆస్పిరేషన్స్ ఉన్నాయి. లైఫ్లో డబ్బులు సంపాదించాలి, నా కాళ్ళ మీద నేను బ్రతకాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఒక నేమ్, ఫేమ్, రికగ్నిషన్ సంపాదించాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి, ఒక హుందాతనంతో లైఫ్ అద్భుతంగా లీడ్ చేయాలి. ఇలా పలు రకాల గోల్స్ ఉంటే గానీ మీరు ఈ వీడియో చూడరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, కంగ్రాచులేషన్స్. ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయి కనుక. పాయింట్ నెంబర్ 2, హ్యావ్ సమ్ సీరియస్నెస్ అబౌట్ యువర్ లైఫ్. హ్యావ్ సమ్. ఏముంది, లైఫ్ని అసలు సీరియస్గా తీసుకోకూడదు అనుకుంటే మానవుగా పుట్టం మనం. మనిషిగా భగవంతుడు జన్మని ఇచ్చాక కూడా మనం సీరియస్నెస్గా తీసుకోకపోతే లైఫ్ని ప్రాబ్లం ఎవరిది? భగవంతుడిది కాదు, రాసులది కాదు, జన్మ నక్షత్రాలది కాదు. ప్రాబ్లం ఎవరిది? మన మైండ్ సెట్, మన థాట్ ప్రాసెస్దే ప్రాబ్లం అవుతుంది. సో నా యొక్క సజెషన్, ఆరామ్సే ఒక్క 2-3 నిమిషాలు ఆలోచించండి. మీ లైఫ్లో గత వారం రోజుల కిందట మీ లైఫ్ ఎలా ఉంది, మీ టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించాక దెన్ యూ విల్ రియలైజ్ టైం ఎటు వేస్ట్ అవుతుంది అని. అదొక్కసారి పేపర్ మీద పెట్టండి. త్రూ విచ్ రోజుకి మనం ఏదో ఆర్టికల్లో చదివా, నరేంద్ర మోడీ గారికి 5 to 6 అవర్స్ ఫ్రీ టైం ఉంటుందంట. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేటప్పటి వరకు ఆయన వర్క్స్ అన్ని చేసాయిగా 4 to 5 అవర్స్ ఆయనకి ఫ్రీ టైం ఉంటుందంట. ఐ హోప్ మనం అంత బిజీ కాదు. ఆరామ్సే 6 to 7 అవర్స్ ఉంటుంది మనకి ఫ్రీ టైం. ఫ్రమ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం ఒక్కసారి చెక్ చేస్తే ఆ టైం అంతా ఎడిపోతుంది తెలియదు. వాడి గురించి మాట్లాడుతూ, వీడి గురించి మాట్లాడుతూ, టీవీ ఛానల్ స్క్రోల్ చేస్తూ, ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఆర్ FB ఆర్ యూట్యూబ్ సమ్ అదర్ బ్లడీ నాన్ సెన్స్ స్క్రోల్ చేస్తూ టైంని వేస్ట్ చేస్తూ ఉన్నాం. నా ఫస్ట్ అడ్వైస్ మీకు, ఐడెంటిఫై ద టైం ఎటు పోతుంది అని. రోజుకు ఒక్క హాఫ్ అన్ అవర్ సేవ్ చేయండి, భయంకరంగా గ్రో అవుతారు. అదే మీకు చాలా పెద్ద బీజం 2026కి. పాయింట్ నెంబర్ 2, లెర్న్ సంథింగ్ న్యూ. లెర్న్ సంథింగ్ న్యూ. ప్రతిరోజు కొత్త రోజే. ప్రతి కొత్త రోజు కొత్త విషయాలు బయట ఆవిర్భవిస్తున్నాయి. మనం మారట్లేదు, ప్రపంచం చాలా మారిపోతా ఉంది. ఒకప్పుడు స్విచ్ చేయాలంటే అక్కడికి వెళ్ళి వేయాలి. ఇప్పుడు ఫోన్లో ఇలా ట్యాప్ చేసినా అక్కడ లైట్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇట్లా అన్నా లైట్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇలా అడుగు పెట్టినా ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. విచ్ మీన్స్ వాట్? టెక్నాలజీ ఈజ్ చేంజింగ్. మరి టెక్నాలజీని కనిపెడుతుంది కూడా మానవుడే. మరి మానవులుగా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నామా లేదా? సో పాయింట్ నెంబర్ 2, లెర్న్ సంథింగ్ న్యూ. కొత్త విషయాలు నేర్చుకోండి. అది ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? మీకు, మీ కుటుంబ సభ్యులకి కెరియర్ పరంగా, ఫినాన్షియల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ ముందుకు వెళ్ళేటట్టు ఉపయోగపడేటట్టు కొన్ని అంశాలని మనం నేర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 3, కన్సిస్టెన్సీ. ఎప్పుడు వీలైతే చేద్దాము అని కాకుండా వీలు చూసుకొని మరి కన్సిస్టెన్సీగా సాధన చేస్తుండాలి. నా బెస్ట్ సజెషన్, దెర్ ఈస్ ఎ సాధన కాల్డ్ అహం బ్రహ్మాస్మి సాధన, ధన బ్రహ్మాస్మి సాధన, అనంత బ్రహ్మాస్మి సాధన, ఆరోగ్య బ్రహ్మాస్మి సాధన, లక్ష్మీ బ్రహ్మాస్మి సాధన. అప్కమింగ్ పర్సనల్ అపాయింట్మెంట్స్ లో కావచ్చు, జూమ్ కాల్స్ లో కావచ్చు, మనం ఇవే గైడ్ చేస్తా ఉన్నాం. ఈ 3 విషయాల మీద ఫోకస్ చేయండి. టైం ఎటు వేస్ట్ అయిపోతుంది ఐడెంటిఫై చేయండి. పాయింట్ నెంబర్ 2, లెర్న్ సంథింగ్ న్యూ. పాయింట్ నెంబర్ 3, కన్సిస్టెన్సీ. రెగ్యులర్ గా ఏదో ఒకటి టైం వేస్ట్ చేయకుండా కన్సిస్టెన్సీగా సాధన చేయండి. 110% గాడ్ విల్ సపోర్ట్ యూ. సో వంశీ గారు, మరి న్యూ ఇయర్ లో ఎలాంటి క్లాసెస్ తో మరి మా ముందుకు రాబోతున్నారు? చాలా మంది వ్యూవర్స్ ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. ఎలాంటి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు, మరి ఏంటి, ఎవరు జాయిన్ అవ్వచ్చు, వాటి వివరాలు ఒకసారి. షూర్ మా. జాన్యువరి పొంగల్ ఇవన్నీ ఉన్నాయి, అన్ని కన్సిడర్ చేసుకొని January 25th సండే నుండి కంటిన్యూస్గా 7 days మనం ఆన్లైన్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాం. జూమ్ కాల్ మార్నింగ్ 6 to మార్నింగ్ 7:30. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఇయర్. ఐమ్ టెల్లింగ్ యూ, 2026 ఈజ్ నరులకి భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే ద ఇయర్ ఆఫ్ 2026. వై? బికాజ్ ఈ కంప్లీట్ ఇయర్ని సన్ ఎనర్జీ లీడ్ చేస్తుంది. కెరియర్ని ప్రసాదించేది, పవర్ని ప్రసాదించేది, హెల్త్ని ప్రసాదించేది సాక్షాత్ కంటికి కనిపించిన సూర్య భగవానుడు, సూర్యనారాయణ స్వామి.
ఆ స్వామి ఇయర్ని లీడ్ చేస్తారు. దానికి సంబంధించి మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి, 2026 అంతా న్యూ మేనిఫెస్టేషన్ స్టైల్ స్టార్ట్ అయిపోయింది. కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి 2026లో, వ్యాపారాలు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు. దెర్ ఈజ్ ఎ సాధన, ఒక 11 days లక్ష్మీదేవి సాధన ఉంది, 11 Fridays, అది మనం రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం జనాలతో షేర్ చేసుకోబోతా ఉన్నాం. అది క్వాంటమ్ ఫిజిక్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, మెటాఫిజిక్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, క్వాంటమ్ హీలింగ్కి కనెక్ట్ అయి ఉంటుంది, మన డివైన్ సైన్స్ దైవశక్తికి కనెక్ట్ అయి ఉంటుంది, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి యొక్క శక్తికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ముఖ్యంగా 2026లో ఎటువంటి సాధన చేస్తే మన లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్తాం, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, ఎటువంటి థాట్ ప్రాసెస్ ఉండాలి, ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఎవ్రీడే ఎటువంటి సాధన చేయాలి, గ్రాటిట్యూడ్ ఎలా చెప్పొచ్చు, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఎర్న్ చేసుకోవడానికి ఏమేమి ప్రేయర్స్ చేయాలి, హెల్త్ని అట్రాక్ట్ చేయడానికి ఏమేమి డిక్లరేషన్స్ ఇవ్వాలి, ఓకే, వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి లేదా ఒక 6 figure, ఒక 7 figure ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఏమేమి స్పిరిచువల్ రెమెడీస్ ఉన్నాయి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి, పంచభూతాలకి, నవగ్రహాలకి కనెక్ట్ అవుతూ ఇట్లా చేసుకుంటూ పోతే శరీరంలో కొన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. శరీరంలో చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేయాలి. అండ్ 2026లో యూనివర్స్ మనకు కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది, కొన్ని సైన్స్ సంకేతాలు ఇస్తాయి. ఆ సంకేతాలను మనం ఎలా హోల్డ్ చేసుకోవాలి, ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఇలాంటి మేజర్ సీక్రెట్స్ అండ్ ముఖ్యంగా దిస్ టైం 2026కి సంబంధించిన కొన్ని స్పెషల్ వెల్త్ అబుండెన్స్ అట్రాక్షన్ మెడిటేషన్స్ అని కూడా మనం క్లాస్లో చేయించబోతా ఉన్నాం. సో గెట్ రెడీ. ఎవరైతే ఈ క్షణమే యూనివర్సల్ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటున్నారో కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అలానే మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, వైబ్రెంట్ శ్రీ వంశీ గారి అపాయింట్మెంట్, పర్సనల్ అపాయింట్మెంట్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మాకు బంచ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఎన్నో సంవత్సరాలు మా ముందు వెళ్ళిపోయాయి, అయినా మేము ఏమి మారలేదు, మా లైఫ్లో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు, ఫినాన్షియల్గా మేము ఎదగలేదు, ఎటువంటి చేంజెస్ లేవు అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మరి 2026లోనైనా సరే మేము చేంజ్ అవ్వాలి, మా రిజల్యూషన్ ఏదైతే తీసుకున్నామో సీరియస్లీ మేము చేయాలి అనుకున్న వాళ్ళు, మరి సజెషన్స్ కావాలి మాకు, పర్సనల్గా గురువు గారిని కలవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఎటువంటి హెసిటేషన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. చెప్పారు కదా వంశీ గారు, సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు. 2026 అనేది ఇది ఒక గొప్ప సంవత్సరము, ఇందులో చాలా మంచి మిరాకిల్స్ జరుగుతాయి మీకు అని చెప్తున్నారు. మరి నిరాశ పడిపోయి నిస్పృహతోటి అమ్మో మేమేమి చెయ్యలేము అనుకున్న వాళ్ళు, మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మరి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే చాలా అపాయింట్మెంట్స్ రావడం మేము చూస్తున్నాము. ఎంతో మంది వీడియో అవుతున్నప్పుడు కూడా చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, చెప్పిన వెంటనే స్పందిస్తున్నారు. మాకు ఈ సమస్య ఉంది, మేము గురువు గారిని కలవాలని అడుగుతున్నారు. ఇమీడియట్లీ వాళ్ళు కాల్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకోవడం కూడా మేము చూస్తున్నాం. మరి ఇదే కాకుండా జనవరి 26న ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 వరకు ఒక జూమ్ క్లాస్ అయితే నిర్వహించబోతున్నారు. మరి ఖచ్చితంగా క్లాస్కి కూడా ఎన్రోల్ చేసుకోండి. మరి పర్సనల్ అపాయింట్మెంట్ మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే పర్సనల్గా కలిస్తే మీకు గురువు గారితో మాట్లాడి మీ సందేహాలు కూడా మీరు నివృత్తి చేసుకునేటువంటి అవకాశం అయితే లభిస్తుంది. మరి ఈ మాత్రం మిస్ చేసుకోవద్దు. 2026 కూడా మాకు బాగుండాలి, మా జీవితం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా తోటి వాళ్ళు కూడా బాగుండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వంశీ గారి క్లాసెస్కి అటెండ్ అవ్వండి. అపాయింట్మెంట్ కూడా తీసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు.